ఎంత కష్టపడి పని చేసినా డబ్బు నిలవడం లేదా? ఇంట్లో ఈ మొక్కను ఈ దిశలో నాటడం చాలా శుభప్రదం. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంతగా డబ్బులను పొదుపు చేయాలనుకున్నా కుదరడం లేదంటూ కొంతమంది వాపోతారు. అటువంటి పరిస్థితుల్లో జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిష్కారాలు సూచించబడ్డాయి. వీటిని పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. డబ్బులను పొదుపు చేస్తారు. ఇంటి బాల్కనీలో లేదా ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటితే అది ఆ ఇంటి సభ్యుల జీవితంలో చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం పారిజాత మొక్క ఉన్న ఇల్లు లక్ష్మీదేవి నడియాడే ప్రదేశంగా మంచి సువాసనతో ఉంటుంది. పారిజాత పూల మొక్కను సరైన దిశలో నాటితే అనేక రకాల సమస్యలు దూరమవుతాయి. ఎక్కడైతే ఈ పుష్పం సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతారు. అందువల్ల పారిజాత మొక్కను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాంటి వారు పగలు రెట్టింపు, రాత్రి 4 పురోగమిస్తారని అంటారు. అంతేకాదు ఇంట్లోని వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ఇంట్లో పారిజాత మొక్కను నాటితే నెగిటివ్ ఎనర్జీ నశిస్తుంది. పారిజాత మొక్కను ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటితే ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఈ మొక్క పువ్వును చూస్తే ఆ రోజు ఎంతో ప్రశాంతంగా సాగుతుంది. మనసుకు ఎంతో సంతృప్తి కలుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన విజయం సాధించకపోయినా లేదా వ్యాపారంలో విజయం సాధించకపోయినా 21 పారిజాత పువ్వులను తీసుకొని వాటిని ఎర్రటి వస్త్రంలో కట్టి వాటిని లక్ష్మీదేవి ముందు ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు తొలగి అభివృద్ధి చెందుతారని నమ్మకం. అంతేకాదు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి.